నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కొత్తగా మంజూరైనటువంటి మహబూబ్ నగర్ డోన్ అంటే ద్రోణాచలం ఈ రైల్వే లైను 2 వరుసల మార్గంగా అంటే డబ్లింగ్ పనులుగా ప్రజెంట్ వర్క్లు జరుగుతున్నాయి, వడివడిగా జరుగుతున్నాయి. ఆ పనుల డీటెయిల్స్ గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కొత్తగా మంజూరైనటువంటి మహబూబ్ నగర్ ద్రోణాచలం ఈ రైల్వే డబ్లింగ్ మార్గం అనేది పనులు వడివడిగా సాగుతున్నాయి. తొలి విడతలో మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యంకొండ, ఈ దేవరకద్ర ఈ యొక్క రైల్వే స్టేషన్ల మధ్య ఈ యొక్క 2 వరుసల రైలు మార్గానికి సంబంధించినటువంటి పనులు ప్రజెంట్ స్పీడ్గా జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే ఈ మార్గంలో నడిచే ప్యాసింజర్ రైలు, సరుకు రవాణా రైళ్ల సంఖ్య అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వే మార్గాల్లో ఈ డబ్లింగ్ పనులు చేపట్టాలని అయితే నిర్ణయించింది ప్రభుత్వాలు, కేంద్ర రైల్వే శాఖ. ఇప్పటికే చాలా మార్గాల్లో పనులు పూర్తయ్యాయి. మహారాష్ట్రలోని ఈ యొక్క ముత్తేడ్ నుంచి డోన్ వరకు విద్యుదీకరణ పూర్తయింది. ఈ మార్గంలో కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ వరకు డబల్ లైన్ పనులు అయితే పూర్తయ్యాయి. ఆ తర్వాత కాచిగూడ మహబూబ్ నగర్ మధ్య ఈ రైళ్ల వేగం అనేది చాలా పెరగనుంది. ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణికులు గంటన్నరలోనే ఈ మహబూబ్ నగర్ నుంచి కాచిగూడకు, అక్కడి నుంచి మహబూబ్ నగర్కు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి డోన్ వరకు సుమారు 185 కిలోమీటర్ల మేర 2వ రైలు మార్గాన్ని అయితే నిర్మిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని మన్యంకొండ, దేవకర క్రద రైల్వే స్టేషన్ పరిధిలో ఈ 2వ మార్గం కోసం దారినైతే శుభ్రం చేసి పట్టాలు బిగించేటువంటి పనుల్లో పడ్డారు. అంటే గ్రావెల్ వర్క్లు ఇవన్నీ అయిపోయినాయి, కంకర దోలారు. ఈ యొక్క సిమెంట్ ట్రాక్ దిమ్మిలేసి ట్రాక్ వేసేసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అవసరమైనటువంటి ఈ యొక్క నిర్మాణాలు కూడా ఈ లైన్లో చేపడుతున్నారు. ఇక ఈ డబ్లింగ్ పనులు పూర్తయితే హైదరాబాద్ నుంచి డోన్ వరకు ఉన్నటువంటి సుమారు 300 కిలోమీటర్ల మార్గంలో రైల్వే సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ప్రస్తుతం నిత్యం నడిచేటువంటి వారాంతపు కలిసి మొత్తం 20 వరకు రైళ్లు ఈ 2 వైపులా రాకపోకలనేవి సాగిస్తున్నాయి. ఈ రైళ్ల సంఖ్య మరింత అయితే పెరగనుంది. ఈ మహబూబ్ నగర్ నుంచి కర్నూలు, డోన్ మార్గంలో మెమో రైళ్లు నడిచేటువంటి ఆస్కారం ఉంది. ఇటీవల విద్యుదీకరణ పూర్తయిన మహబూబ్ నగర్, గద్వాల, రాయచూరు ఈ మార్గాల్లో సింగరేణి, బొగ్గు సరుకు రవాణా చేసేటువంటి గూడ్స్ రైళ్ల సంఖ్య అయితే పెరిగింది. ఇప్పటికే డోన్ నుంచి బెంగళూరు, డోన్, చెన్నై మార్గాల్లో డబ్లింగ్ మార్గం అయితే ఉంది. మధ్యలో ఉన్నటువంటి మహబూబ్ నగర్, డోన్ మార్గంలో ఈ డబ్లింగ్ పూర్తయితే ప్రయాణికులు ఈ యొక్క ఎక్స్ప్రెస్ రైళ్లు, సూపర్ ఫాస్ట్ రైళ్ల సంఖ్య అయితే ప్రయాణికుల కోసం పెంచేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ రైళ్ల వేగం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. దీంతో తక్కువ సమయంలో ప్రయాణికులు గమ్యం చేరుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఏది ఏమైనా డోన్ మరియు ఈ యొక్క మహబూబ్ నగర్ మధ్య ఈ రైల్వే డబ్లింగ్ పనులు, ఎలక్ట్రిఫికేషన్ పనులు అయితే పూర్తయితే ఈ యొక్క రైల్వే సేవలనే ఈ ప్రయాణికులకు మరింత చేరువవుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.